చూసినా వినిపిస్తూ ఉంటాడు. దేవుని పిల్లలు గమనించాల్సింది, ఒక కుటుంబం, ఆ కుటుంబంలో మంచి భార్య భర్తలు, మనకు కుమారులు కుమార్తె కూడా. అయితే కొన్ని రోజులకి భార్య చనిపోయారు. పిల్లలిద్దరు కూడా బాగా చదువుకున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా వర్తమని ఇంట్లోనే పనిచేసుకుంటూ ఉన్నారు. డబ్బులు భావిస్తున్నారు. కానీ గారు కొడుకు కూతురు అనుకున్నారు. జరిగిన సమాచారం ఈ మాట వింటే మీకు అసలు అనిపిస్తారు. అయితే తెలియదు కూడా అందరికీ ఒకరోజు అమ్మాయి నాకు అన్నీ హాస్పిటల్ తీసుకెళ్ళా. వైద్యులు అక్కడ పరీక్ష చేసి మందు ఇచ్చారు. తిరిగి అందరికంటే ముందు ఇచ్చేవారు, పరిచయం చేసేవారు, దైవ సేవకునికి మంచి సహకారంగా ఉండేవారు, సేవకు సహాయం చేసేవారు. అయితే ఇప్పుడు చేయడం లేదు. వాళ్ళ స్థితి ఆర్థిక పెరిగిపోయింది. ఇప్పుడు చేయడం లేదు. మళ్ళీ ఏమంటారంటే అపవిత్రాత్మ ఎవరిని పట్టారో వాడిని అడవేసి అని. ఈరోజు చాలా మంది పడిపోయారు. ఒకప్పుడు ప్రార్థన జీవితం చాలా ఉండేది. అదే వాళ్ళు అడిగారు, దేవుని కృపను బట్టి 1 గంట సేపు నేను ప్రార్థిస్తున్నాను మోకాళ్ళ మీద నిలబడి అని. ఈరోజు లేదు ప్రార్థన. అయ్యారు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించేవాడిని అని. ఇప్పుడు లేదు ఉపవాస ప్రార్థన. జీతం తీసుకొని లేక కూలి చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి దైవ సేవకుని ఎంత మోకరించి, అయ్యా ఇదిగో నా దర్శనం మీరు కావాలి, ప్రభువాన్ని వేడుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్యలో ఉన్నా. అటు ఇటు చూడదు. ఎవరు నాకు ప్రభు కావాలి అనుకుంటున్నారు, ఎవరు నా కుటుంబం చక్కబడాలి అనుకుంటున్నారు, ఏ సంఘం చక్కబడాలి అనుకుంటున్నారు, ఎవరు దైవ సేవకులున్నా దయచేసి సిగ్గుపడకుండా దీర్ఘంగా లేచి ప్రభువాన్ని మొరపెడదాం. ఇది మనుషులు స్థలం కా, పరలోకంలో ఉన్న దేవుడి ప్రాంగణం అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. మనుషులు మీకు కనిపించచ్చు, మహిమగల దేవుడి ప్రాంగణం అంతా సంచారం చేస్తున్నాడు. నీవున్న స్థలంలో కూడా లేచి ఆ ప్రభుల వారిని మొరపెడతాం. నిజంగా నాకు ప్రభు కావాలి అనుకునే ప్రతి బిడ్డ ధైర్యంగా లేచి ప్రభు పాదాల చెంత నీ పాపాన్ని ఒప్పుకుందాం. యేసయ్యా నన్ను క్షమించండి, నాలో పరిశుద్ధ